మెడిసిన్స్ వాడి వాడి బాడీ కెమికల్ ఫ్యాక్టరీ అయిందా? క్యూర్ అవ్వాలంటే మార్చాల్సింది మందులు కాదు, మీ ఆహారపు అలవాట్లు. మీరు మా కార్ చిన్న ట్రబుల్ ఇచ్చింది, వర్షం పడుతుంది కదని. సరే సరే, తగ్గక వెళ్తురు కానీ లోపలికి రండి. తీసుకోండి. థ్యాంక్స్ అండి. ఒక నిమిషం, ఇప్పుడే వస్తాను. ఈ కొంపలో ఇంకెవరు లేరేంట్రా? ఈ ఇంట్లో అసలు మనుషులు ఉంటాయి కదా. అంటే నా కింద కనిపించింది ఈ దెయ్యమేరా? చత్, నాకు అలా అనిపించడం లేదురా. సాక్షాత్తు దివి నుంచి భూమికి దిగొచ్చిన అప్సరస్ లాంటి అమ్మాయిని పట్టుకుని దెయ్యం అనడానికి నీ నోరేలా వచ్చిందిరా? నీ అప్పలమ్మైన ప్రతిదీ నీకు అప్సరసలా కనిపిస్తుందిరా. అసలు నీకు ఆడదైతే చాలు. నీ అప్ప నోరు మీరా, తను వస్తుంది. కాఫీ. మీకు అనవసరంగా రిస్క్ ఇస్తున్నట్టు. అయ్యో, ఇందులో రిస్కే ఉందండి. తీసుకో. మీరు మా గెస్ట్లు, మీకోసం ఈ మాత్రం చేయకూడదా? థ్యాంక్స్ అండి. అవును, మీ ఇంట్లో ఇంకెవరు కనిపించడం లేదు. అందరూ కలిసి సెకండ్ షో సినిమాకి వెళ్ళారా? కాదు, మీరు పైన బెడ్రూమ్ లో పడుకుంటారా, కింద బెడ్రూమ్ లో? ఎందుకండి, ఇక్కడే ఎక్కడో అడ్జస్ట్ అయిపోతాం, పర్వాలేదు. అవును, మీరు ఒక్కరే మాట్లాడుతున్నారు, మీ ఫ్రెండ్ మాట్లాడరే? అది మీరు ఒకసారి మీ పాదాలు చూపిస్తారా? ఎందుకు? అదే గజ్జలు ఏమైనా ఉన్నాయేమోనని. ఉన్నాయి. నేను చెప్పానా? ఏమండి, కొంచెం మీ చీరెత్తి మీ పాదాలు చూపించరా? అయితే మీరు మనిషే. ఏ దెయ్యం అనుకున్నారా? అవునండి, ఇందాకలు బయట దెయ్యం కనబడిందండి. కాళ్ళకి గజ్జలు కూడా కట్టుకుంది. ఆ దెయ్యాన్ని నేనే. చల్లగారికి సరదాగా అలా వాకింగ్ వచ్చాను. ఇప్పుడు మీ డౌట్ క్లియర్ అయిందా? అమ్మయ్యా, ఇందాక నుంచి భయపడి చచ్చానండి. ఇట్స్ ఓకే. మేము ఇక్కడే ఏదో ఒక సోఫాలో అడ్జస్ట్ అయిపోతాం. మీరు వెళ్ళి పైన పడుకోండి. ఓకే, గుడ్ నైట్. గుడ్ నైట్. మీరు వెళ్ళి పడుకోండి, మా తెప్పలో మేము పడతాం. హలో హలో, మిమ్మల్ని. కాఫీ తీసుకోండి. థ్యాంక్స్ అండి. సారీ అండి, మెలకు రాలేదు. ఇట్స్ ఓకే, నో ప్రాబ్లం. రాత్రి బాగా లేట్ అయింది కదా. మేము బయలుదేరుతామండి. ఎక్కడికి? హైదరాబాద్కి. అంత లేదు. ఎందుకు లేదు? అయ్యో, మీకు ఈ విషయం తెలీదు కదూ. టీవీల్లో పేపర్లలో ఎక్కడ చూసినా ఏమైంది? జరిగిన దారుణం గురించి అంత గోలగోలగా ఉంది. రాత్రి హైదరాబాద్ లో ఇంతకు ముందెప్పుడు లేని విధంగా బాంబ్ బ్లాస్ట్లు అయ్యాయి. ఒకేసారి 12 చోట్ల బాంబులు పేలాయి. సిటీ అంతా రెడ్ అలర్ట్ ప్రకటించారు. పరిస్థితి మొన్న ముంబై బ్లాస్ట్ల కంటే చాలా ఘోరంగా ఉంది. సిటీలోకి ఒక్క వాహనాన్ని కూడా అలౌ చేయడం లేదు. ఎందుకండి అంత బాధపడుతున్నారు? ఏం లేదండి, చిన్న పని, జస్ట్ 5 minutes పడుతుంది. ఇప్పుడు వెనక్కి వైజాగ్ వెళ్ళాం, ముందుకు హైదరాబాద్ వెళ్ళాం. ఇక్కడ ఉండాలన్నా ఉండలేం. ఎందుకు ఉండకూడదు? మీరు మా గెస్ట్లు, ఎన్నాళ్ళైనా ఉండొచ్చు. నాకెలాంటి ప్రాబ్లం లేదు. 2-3 రోజులు పోతే అన్నీ అవే సర్దుకుంటాయి. అప్పుడు వెళ్ళొచ్చు. నా మాట విని డ్రాప్ అయిపోండి. ముందు వెళ్ళి ఫ్రెష్ అయ్యండి, టిఫిన్ చేతురు గాని. తప్పదంటారా? తప్పదు కాక తప్పదు. సరే అండి, మేము ఫ్రెష్ అవుతాం. నువ్వు వెళ్ళి ఆ కార్ సంగతి చూడు. సరేరా. వండర్ఫుల్, ఎక్సలెంట్, రియల్లీ గ్రేట్. వ్యవసాయం అంటే మీకున్న అభిరుచికి హ్యాట్స్ అప్ అండి. థ్యాంక్స్ అండి. ఈ ల్యాండ్, అవుట్ హౌస్, రిసార్ట్స్ మొత్తం ఎన్ని ఎకరాలు ఉంటుంది? దాదాపు ఒక 200 acres ఉండొచ్చు. ఇందులో పండ్ల తోటలు కూడా ఉన్నాయి. ఇక్కడ మీకు ఎలా ఉంది? నిజం చెప్పమంటారే, ఓ కొత్త ప్రపంచంలో అడుగు పెట్టినట్టుగా ఉంది. మీరేమనుకోకపోతే మిమ్మల్ని ఒకటి అడగచ్చా? అడగండి.
ఇంత విశాలమైన ఫామ్ హౌస్ లో మీరు ఒక్కళ్ళే ఉంటున్నారు? నేను ఒంటరిదాన్ని కాబట్టి. మరి మీ వాళ్ళు? ఫ్లైట్ యాక్సిడెంట్లో అమ్మా నాన్న నన్ను వదిలి పైలోకానికి వెళ్ళిపోయారు. ఐఎమ్ సారీ. దాంతో ఒంటరిదాన్ని అయిపోయాను. ఈ ప్రకృతి, చేలు, చెట్లు, పక్షులు ఇవే నా నేస్తాలు. ఓకే, లీవ్ దట్. షల్ ఐ ఆస్క్ యూ వన్ క్వశ్చన్? అడగండి. మీకు పెళ్ళయిందా? అది అది ఇంకా కాలేదు. ఎందుకని? ఎందుకని అంటే కాలేదంతే. అదే ఎందుకని? నిజం చెప్పాలంటే నాకు నచ్చిన అమ్మాయి దొరకలేదు. నచ్చిన అమ్మాయి అంటే ఎలా ఉండాలేంటి? ఎలా ఉండాలంటే ఏం చెప్తాం? ఒక రకంగా చెప్పాలంటే మీలా ఉంటే చాలు. హలో, ఏమండి? తప్పుగా మాట్లాడుంటే సారీ. ఏమండి? మిమ్మల్ని ఏమండి? నా ఉద్దేశం మీ అంత అందంగా ఉంటే బాగుంటుందని. ఎందుకండి అంత కోపం? సారీ చెప్పాను కదా. పోనీ ఏదైనా పనిష్మెంట్ ఉండి భరిస్తాను, అంతేగాని మీరు ఇలా మౌనంగా సీరియస్గా ఉంటే మాత్రం నేను తట్టుకోలేను. ప్లీజ్. ఏం చేస్తారు? ఏం చేస్తాను? ఇక్కడి నుంచి దూకి చచ్చిపోతాను. చావండి. అంటే నేను చనిపోయినా మీరేం బాధపడరు అనమాట. అయితే ఇప్పుడు ఇక్కడే చచ్చిపోతాను. నువ్వు ఇంకొక క్షణం అక్కడే ఉండుంటే, మై గాడ్, ఊహించడానికే చాలా భయంగా ఉంది. నీకెవరైనా శత్రువులు ఉన్నారా? ఎవరు లేరు. నో, నేను నమ్మను. వాళ్ళకి నీ మీద పగలేకపోతే నేనెందుకు చంపాలనుకుంటారు? నాకు అదే అర్థం కావట్లేదు. నాకంటూ మిత్రులు కానీ శత్రువులు కానీ ఎవరూ లేరు. అలాంటిది నన్నెవరు చంపాలనుకుంటారు? మరైతే ఆ వచ్చిందెవరు? అదే ఊహించలేకపోతున్నాను. ఇంతకుముందు ఎప్పుడైనా ఇలా జరిగిందా? లేదు. ఎందుకైనా మంచిది, మనం జాగ్రత్తగా ఉండడం బెటర్. ఏమైంది? నువ్వేం భయపడదు, నేనున్నాగా. నువ్వు చెప్పిందంతా అర్థమైంది. రియల్ ఎస్టేట్ భూమి డౌన్ అయ్యాక ఈ మహానగరంలో సైట్లను ప్లాట్లను అమ్మేవాళ్లే కానీ కొనేవాళ్ళు ఎవరు లేరయ్యా. ఇప్పటికిప్పుడు అమ్మాలంటే చాలా కష్టం. మీరే అలా అంటే ఎలా లాయర్ గారు? ఏదో ఒకటి చేసి బయటపడేయాలి. పడేయక చేస్తానా? చూద్దాం. అయినా రేట్లు బాగా పడిపోయినాయ్యా. ఈ టైంలో అమ్మటం వేస్ట్. లాభ నష్టాలతో పని లేదండి. ఎంత వస్తే అంత అమ్మేమన్నాడండి రాజా. నీ రాజాకేమయ్యా, జల్సా పురుషుడు, అదృష్టవంతుడు. వాళ్ళ నాన్న ఈయనకు కావాల్సిన సంపాదించి పెట్టాడు. ఉన్నాస్తి నీ నగారు జాగ్రత్తగా అమ్ముకుంటూ పోయినా చాలు, హాయిగా గడిచిపోద్ది. ఇంతకు మీ వాడెక్కడా? చాలా బిజీగా ఉన్నాడండి. రాజకార్యాల్లోనా? అమ్మ పుట్టిల్లు మేనమామ కెరుగని మీ వాడి సంగతి నాకు తెలియదా? ఏ అమ్మాయి ఒళ్ళునో సేద తీరుతుంటాడు. ఎక్కడికి బయలుదేరావు? నేను అలా బయటకు వెళ్ళొస్తాను. సరే, త్వరగా వచ్చాను. నువ్వు ప్రత్యేకంగా చెప్పాలా? ఇలా వెళ్ళి అలా వస్తాను. ఓకే, బాయ్. బాయ్. సారీ ఫర్ ది ఇన్కన్వీనియన్స్. లంకంత ఇల్లు, విశాలమైన తోట, ఒంటరి జీవితం, తొంటరి ప్రియుడు. వావ్, చాలా రొమాంటిక్ గా ఉంది కదా. కానీ పానకంలో పడుకులా నేను వచ్చేసానే. ఎలా? ప్రియుడిని చంపేస్తావా లేక నన్ను చంపేస్తావా? పోనీ నువ్వే చచ్చిపోతావా?
చెప్పు డార్లింగ్. ఎందుకొచ్చావు? అమ్మయ్యా, థ్యాంక్ గాడ్. ఇంకా ఎవరు నువ్వు అడుగుతావని భయపడ్డాను. ఫోన్లే, నేను గుర్తున్నానమాట. ఇంటికి ఎవడాడు? చేసుకున్నావా, ఉంచుకున్నావా? షడప్. మర్యాదగా వెళ్తావా లేకపోతే పోలీసులు పిలవమంటావా? ఏంటి, మనకు వాళ్ళతో కూడా కనెక్షన్ ఉందా? ఉండే ఉంటుందిలే. నేనొచ్చింది మాత్రం అందుకు కాదు. మరెందుకు వచ్చావు? స్ట్రైట్ గా చెప్పనా, స్టైల్ గా చెప్పనా? అర్థమయ్యేట్టు చెప్పు. ఓకే, నేనా నీ మెళ్ళో తాలి కట్టిన వాణ్ణి, నువ్వు చీ అన్నా చా అన్నా భరించాల్సిన వాణ్ణి. ఇకపోతే నువ్వేమో 100 కోట్ల ఆస్తికి వారసురాలివి. కాబట్టి నువ్వు ఎవరితోనైనా తిరుగు, ఏమైనా చెయ్యి. కానీ ఆస్తి మాత్రం నాకు ఇచ్చేయాలమ్మా ప్లీజ్. నాకు ఇచ్చేయాలంతే. డబ్బంటే యమా పిచ్చి, ఇవ్వకపోతే మహా కచ్చి. దుర్మార్గుడా, నువ్వు మొగుడివి కాదు కదా, అసలు మగాడివే కాదన్న సంగతి అప్పుడే మర్చిపోయావా? మళ్ళీ నా జీవితంలోకి శరీర ఎందుకు దాపరించావు? పీడ కలలాంటి నా గతాన్ని ఏనాడో మర్చిపోయాను. మళ్ళీ గుర్తు చేయకు. వెళ్ళు, వెళ్ళి ఇక్కడి నుంచి. నువ్వు వెళ్ళలేదో నేనేం చేస్తానో నాకే తెలీదు. చూడవే చిలక పలుకుల చిన్నారి, నువ్వు నీ ప్రియుడు ఎంత రొమాంటిక్ గా ఉంటారో ఒక్కసారి చూడాలనుంది. కానీ నాకు అంత టైం లేదే. వస్తా, బాయ్. ఈలోగా నా అకౌంట్స్ డాక్యుమెంట్స్ సెటిల్ చేసి రెడీగా ఉంచు. ఏంటి? బాయ్ బంగారం. సారీ, సో సారీ, రియల్లీ సారీయా. నాకు చీరంటే ఇష్టం. ఎంత ఇష్టం అంటే నా వంటికి చుట్టుకోవాలన్నంత ఇష్టం. ఈ గాజులు గలగలాడుతూ ఉంటే గుండెల్లో గుబులు గుబులుగా ఉంటుంది కదూ. అక్కడే ఆగిపోయావే, రా, ఇలా రా. ఏంటండి ఈ అవతారం? అవతారం కాదు, అవకాశం. అవును, నాకింతవరకు ఇలా చీర కట్టుకుని ఓ ఆడదానిలా మరో ఆడదాని ముందు నటించే అవకాశం రాలేదు బంగారం. ఈ రోజు సంతోషంగా నువ్వు ముచ్చటపడి సిగలో పెట్టుకున్న పూలన్నీ నలిగిపోవాలి, మన చేతి గాజులు పగిలిపోవాలి, చీర సిగ్గుతో ముడుచుకుపోవాలి. రా డార్లింగ్, రా, నన్ను ఎక్కడికో తీసుకుపో. నీ బాహువులో నన్ను బంధించే. రా డార్లింగ్, రా. ఎక్కడున్నావా? ఏమైంది? ఎందుకు అలా ఉన్నావు? నేనే. ఆ కన్నీళ్ళేంటి? ఏమైందిరా? ఏమైంది చెప్పు. ఇంకా లేదు. నో, సంథింగ్ రాంగ్. ఏదో జరిగింది, చెప్పు. నాతో చెప్పకూడదా? నో, అలాంటిదేం లేదు. సడన్ గా అమ్మా నాన్న గుర్తొచ్చారు. అదే, చూడు, జరిగిందని తలుచుకుని బాధపడడం అవసరమా? ఒంటరిగా ఉంటే అలాంటి ఆలోచనలు వస్తాయి. బయలుదేరు, అలా బయటకు వెళ్ళొద్దాం. సరి గమ పదనిసా అర కరో కరో జర జల్సా 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 సని దప మగనిసా అర కరో కరో జర జల్సా జల్సా. ఏ జెనిఫర్లో పేస్కెచ్చి గీసినట్టుగా ఉందిరో ఈ చిన్నది. హలో హలో, ఏమండి బాగున్నారా? ఎవరు మీరు? అసలు మీకెవరు కావాలి? మీరెవరండి? ఆయన లేరా? ఇక్కడ మీకు తెలిసిన వాళ్ళు ఎవరూ లేరు. మీరు రాంగ్ నెంబర్కి ఫోన్ చేసినట్టున్నారు. ఏమండి, అది కాదండి.
రై వెళ్ళిన పని అయిపోయింది, పద ఇంకా బయలుదేరదాం. ఏంట్రా అంత హడావుడి? హడావుడి కాక ఒక్క రోజుని తీసుకొచ్చావు, వారం రోజులైంది. అక్కడ ఎంత కంగారు పడుతున్నారో. పద. ఇప్పుడు బయలుదేరితే వెళ్ళేసరికి చీకటి పడిపోతుంది. ఈ నైట్ కి ఇక్కడే ఉండి ఫ్రెష్ గా రేపు మార్నింగ్ బయలుదేరదాం. ప్లీజ్ రా, ప్లీజ్ ప్లీజ్ రా, ఈ ఒక్కసారికి. సరే కానీ. ఆర్ యు హ్యాపీ? మోసం చేసి నువ్వు గెలిచావు. నేను ఒప్పుకోను అంతే. నో, ఒప్పుకోను. చూడండి మేడం, మనలో ఓటమిని అంగీకరించే సంస్కారం కూడా ఉండాలి. అది ఉంటే ఒప్పుకోండి, లేదంటే తప్పుకోండి. సరే, ఒప్పుకుంటాను. కానీ నేను అడిగే ప్రశ్నకి నువ్వు సమాధానం చెప్పి గెలిస్తేనే. చెప్పు, నేను రెడీ. గెలిస్తే ఏమిస్తా? ఏం పలప్పా? ఓ స్వీట్ కిస్. పోనీ వచ్చిన ముద్దు? అదేంటి చెప్పు, నేను రెడీ. అయినా నువ్వు గెలవలేదు. అబ్బా, అంత సీన్ ఉందా? ఉంది. అయితే అడుగు. మరి పందెం? నేను ఓడిపోతే నీకు ముద్దిస్తాను, నువ్వు ఓడిపోతే నాకో ముద్దు. దట్స్ ఆల్. సరే, ఓకే. అమ్మాయికి అబ్బాయి పువ్వెందుకు ఇస్తాడు? చివరికి తన చెవిలో పెట్టి చెక్కేస్తుంది కాబట్టి. సరే, పేషెంట్ కి రిపోర్ట్ ఎంత అవసరమో పొలిటీషియన్ కి అదంత అవసరం. ఏంటది? సపోర్ట్. అదే పబ్లిక్ సపోర్ట్. కరెక్ట్. థ్యాంక్స్. ఈసారి నేను అడుగుతాను, లేడీస్ తపస్సు ఎందుకు చేయరు? మీసాలు గడ్డాలు రావు కాబట్టి. కాదు, పతిదేవుడు పక్కనే ఉంటాడు కాబట్టి. నువ్వు ఓడిపోయావు, దట్స్ ఆల్. మోసం. నేను ఒప్పుకోను. ఇప్పుడు ఎక్కడికి వెళ్తావు? నేను ఒప్పుకోను. అంత మోసం. నాకు కావాలి. వద్దు, దగ్గరికి రాకు. నిన్ను వదలు. వద్దు. కావాలి. ఏమైందిరా? నీకు తెలీదా? అది కాదురా. ఏది కాదురా? నిన్ను ప్రాణానికి ప్రాణంగా చూసుకుని నీకు భార్య ఉన్న సంగతి మర్చిపోవా? అసలు గాయత్రికి అన్యాయం చేయడానికి నీకు మనసాలా వచ్చిందిరా? నేను కలువుతో చనువుగా ఉన్న విషయం గురించి మాట్లాడతాను. అది నీకు ఇష్టం లేదు, అంతేగా? అవును. అది నా పర్సనల్ మ్యాటర్. ఏంటి? అవునరా, అది నా పర్సనల్ మ్యాటర్. నేను ఎవరినైనా ఇష్టపడతాను, దీంతో నేను తిరుగుతాను. మధ్యలో నీకు వచ్చిన ఇబ్బంది ఏంటి? నువ్వేమన్నా దానికి లైన్ వేస్తున్నావా? అలా మాట్లాడడానికి నీకు నోరు ఎలా వచ్చిందిరా? రోజుకొకరిని ప్రేమించడానికి నేను రాజాని కాదు, నాకు నైతిక విలువలు ఉన్నాయి. ఏది తప్పో ఏది ఒప్పో నాకు తెలియదురా. తను నన్ను ఇష్టపడింది, నేను తన్ను ఇష్టపడ్డాను. దట్స్ ఆల్. అంటే ప్రేమిస్తున్నావా? అంత పెద్ద పదానికి నా డైరీలో స్థానం లేదురా. దట్ ఈస్ నన్ ఆఫ్ యువర్ బిజినెస్. ఎవరి హద్దుల్లో వాళ్ళు ఉంటే మంచిది. చనువు ఇచ్చాను కదా అని ఎక్కువగా మాట్లాడు. మైండ్. నాకు బాగా అర్థమైనట్టు బుద్ధి చెప్పావురా. ఒరే రాజా, నా ప్లేస్ ఏదో నాకు చెప్పినందుకు చాలా థ్యాంక్స్ రా.
ఈడేంటి కాస్త ఎక్కువగా ఫీల్ అవుతున్నాడు. ఈడెక్కడికి పోతాడులే. ఏంట్రా ఫోన్ చేయడం మనిషి ఇక్కడ కూర్చున్నా? నాకు ఆకలిగా లేదురా. ఏ? నా కడుపు నిండేలా పెట్టావుగా. ఐఎమ్ సారీ రా. రే మధు, ఈ ప్రపంచంలో నాకున్న ఒకే ఒక్క బెస్ట్ ఫ్రెండ్ నువ్వేరా. ఆనందం వచ్చినా, ఆవేశం వచ్చినా, దుఃఖం కలిగినా, బాధ కలిగినా నీతో కాక ఇంకెవరితో చెప్పుకుంటాను. రే, ఇంతకు ముందు నేను మాటలతో హర్ట్ చేస్తుంటే నన్ను క్షమించు. అరే రాజా, నీకు నాకు సారీ లేంట్రా. నువ్వు గాయత్రికి అన్యాయం చేస్తావని అలా అన్ననే తప్ప మరొకటి కాదురా. అవునరా, ద్వాపర యుగంలోనో త్రేతాయుగంలోనో కనిపించే ఆశ్రమం ఏంట్రా? ఇదా తన టేస్ట్ తగ్గట్టు విశ్రాంతి మందిరం కట్టించుకున్నట్రా. అబ్బా, మంచి టేస్టేరా. సర్లే గాని ఆకలేస్తుందిరా. ఏంటి ఇద్దరు మౌనంగా ఉన్నారు? ఏదైనా మాట్లాడచ్చుగా. ఓహో, ఈ రాత్రే చివరి రాత్రి అని బాధగా ఉందా? మనం రేపు మార్నింగ్ వెళ్ళడం అవసరం అంటావా? రేపు ఒక్కరోజుకి ఉండి ఎల్లుండి మార్నింగ్ బయలుదేరితే ఎలా ఉంటుందా అని. బాగుంటుంది. తీను, రేపు ఉదయమే మనం బయలుదేరుతున్నాం.